ప్రేమగలన్న పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మీరు ఈ దినం మా కొరకై అనుగ్రహించి లేఖన భాగం బట్టి నీకు వందనము. దాన్ని మీరు వివరించండి. నన్ను క్షమించి పరిశుద్ధపరచండి. నీ మహిమ కొరకు వాడుకోండి. మాకు వినే చెవి, గ్రహించే హృదయం, అప్పుడే మనస్సు దయగల తండ్రి, మీరు మమ్మల్ని దాటిపోవద్దు. వాళ్ళని సంధించండి. ఇక్కడ సరి చేసుకోవాలి నేర్పించండి. కోరుతున్న మార్పు కూడా మాలో కలుగునట్లు మీ కృప అనుగ్రహించండి. మా విధేయతల అతిక్రమాలు ఎన్నో ఉన్నాయి. దయచేసి వాటన్నిటిని మన్నించి మా ప్రార్థన మిషన్లో చేర్చుకోమని బతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 51, 16, 17 వచనాలు చూద్దాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరినెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలం. ఈ యొక్క వచనాన్ని మనం గమనించాల. 2వ లైన్లో 17వ వచనం 2వ లైన్. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఉన్నతమైన స్థలంలోనే నివసించేవాడు. పరిశుద్ధమైన స్థలాల్లోనే ఉండేవాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. సార్వభౌమాధికారి, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఎంతో ఉన్నతుడు. మనం అందుకోలేనంత ఉన్నతుడు. కానీ ఆయన మంచివాడు. ఆయన మంచితనం ఎలాంటిదంటే, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. చెప్తున్నాం కదా, ఆయన సార్వభౌమాధికారి. సర్వాధికారం ఆయన ఎందే ఉంది. ఇంకా తాను ఏది చేస్తే అంతే. అయినప్పటికీ నీ ప్రభు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు. ఎందుకు ఇది నాన్న ఈ హృదయం గురించి మనం మాట్లాడుతున్నామంటే, దేవుడు లక్ష్య పెట్టే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ దినం యంగ్ బాయ్స్ గ్రూప్ కొరకై మనం ప్రార్థన చేయాలని ఉపవాసంతో చేరి వచ్చినాం. ఇందాకే పాట పాడుకున్న రీతిగా చీకటి కాలం వచ్చింది. కోత విస్తారం పని వారు తక్కువగా ఉంది. యవనుల ద్వారా చేయవలసిన పని ఎంతో విస్తారంగా లోకంలో ఉంది. అలాంటి ఎవరిని ప్రభు కొరకు మనం సిద్ధపరచాలి. శత్రువు గురి కూడా యవనుల మీదే ఉంది. ఆ పీరియడ్లో వాళ్ళకు వచ్చిన ఉద్రేకాల వల్ల చాలా ఈజీగా వాడు ట్రాప్ చేయొచ్చని, అంతేకాదు చాలా ఈజీగా వాడు తన వైపుకు మళ్ళించుకోవాలని వాళ్ళని ఆకర్షించే పరిస్థితుల్ని వాడు లోకంలో అనేకము కూడా సృష్టించినాడు. పెద్దవాళ్ళు, ఎదిగిన వారు, ఆ రీతిగా వాక్య అనుభవం, ఆత్మీయమైన అనుభవం కలిగిన వారు ఎంత చెప్పినా కూడా వారు విననొల్లని వాళ్ళుగా ఉన్నారు. చెప్పేవారిని వెర్రివారుగా అనుకుంటున్నారు. అంతగా శత్రువైన సాతాను వారిని గుడ్డితనంలోనికి తీసుకుని వెళ్ళింది. కారణం ఏంటంటే,
ఆ వయసులో వచ్చేటువంటి ఆ ఉద్రేకాలకు అనుగుణంగా వాడి వైపుకు ఆకర్షించుకోవడానికి అనేక పరిస్థితులను ఏర్పాటు చేసినాడు. అవి తప్పు, వాటిని అణిచివేయాలి అని వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా చెప్తున్న మాటలేవి కూడా వారికి రుచించవు. తమకు నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, అలా వెళ్తున్నారు, అలాగ ట్రాప్ చేయబడుతున్నారు కూడా. వాళ్ళు వాటికి బానిసవ్వాలని కాదు, కానీ క్షణికమైన కొద్దిపాటి ఆనందం కొరకే అడుగులేస్తున్నారు. కానీ సాతాను గురి అది కాదు. టోటల్గా వాడి ఆధీనంలోకి తీసుకొని వెళ్ళి బయటికి రాకుండా దాంట్లో బంధించడం వాడి గురి. అది ఎరుగక వేటగాడి ఊరిలోనికి పరిగెత్తినట్టు, పక్షి పరిగెత్తినట్టు పరిగెత్తుకుంటా ఊరిలో పడిపోతున్నాడు. అది ఎదుటి చెప్పే వరకు ఏమి అర్థం కాదు. పెద్దవాళ్ళు చెప్తున్నా, అనుభవజ్ఞులు చెప్తున్నా, ఆత్మీయులు చెప్తున్నా, అది పరిగెత్తేంత వరకు ఏమో కాదు. వెళ్ళి ఊబిలో చిక్కుకున్నాక చాలా దినాల తర్వాత అది అసహించుకొని బయటికి రావాలని ప్రయత్నిస్తే రాలేని వారిగా ఉన్నారు. అప్పుడు అర్థమవుతా ఉంది సంగతి. ఇది ఊబి, ఇది చిక్కుముడి, ఇది చెర, ఇది ఉరి అన్న సంగతి. కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో, బయటికి రాలేని దౌర్భాగ్య స్థితి అలా పడి ఉంటున్నారు. అంతకుముందు విన్న వాక్యాలు కానీ ఆ యొక్క మార్గాలు కానీ బయటపడే, దేవుని గురించి విన్న సంగతులుగా, ఆయన దయాళుడని, కనికర సంపన్నుడు, ఆ విన్న సంగతుల్ని బట్టి వారు అదే ఊబిలో, అదే చెరలో ఉంటూ మొరపెడుతూనే ఉన్నారు. వచ్చి రాని మొర చేస్తానే ఉన్నారు. బయటపడాలని మొరపెట్టడం మొదలుపెట్టినప్పుడు మొరపెట్టడానికి కూడా కాన్షియస్ లేకుండా, సమయం లేకుండా వారి మనసులను, వాళ్ళ పరిస్థితిని కూడా వాడు ఈడ్చుకెళ్ళిపోతా ఉన్నాడు. ఒకప్పుడు వీరి ఆధీనంలో ఉండి ఏదో సంతోషం కోసం ఇష్టంగా అడిగేస్తున్నారు, కానీ ఇప్పుడు వాడి ఆధీనంలోకి వెళ్ళినారు. అంతరంగంలో వేదన పడాల్సిందే, అంతరంగంలో మొరపెట్టుకోవాల్సిందే. కొన్ని చోట్లయితే ఆ దుఃఖం, కన్నీరు కూడా బయట కనపడకూడదు. వారు దుఃఖిస్తున్నట్టు కూడా తెలియకూడదు బయట. అలాంటి భయంకరమైన ఊబుల్లో ఉన్నారు. శత్రువు అలాగున అనేక మందిని బంధించింది, అనేక మందిని ఈడ్చుకెళ్ళిపోతా ఉంది కూడా. కాబట్టి అన్నీ తెలిసిన వారు మనం ఏం చేయాలా, ఎలాగున మన ప్రియులను విడిపించుకో. కోత విస్తారమే, పనివారు కొదువుగా ఉన్నారు. పని మనం చేద్దామంటే మనం ఒకరు ఇద్దరం ఏం చేయగలం? పనివారు ఉన్నారు, అనేక మంది సాతాను చెరలో కూడా ఉన్నారు. పనివారు కూడా ఉన్నారు. పనివారిని సహా గుడ్డివారినిగా చేసి వారి పని చేస్తున్నారు, కానీ ఫలాలు లేని పని కారు ద్రాక్షాలు కాసే ఫలింపుగా వారు ఉండేటట్లుగా చేస్తా ఉన్నారు. కానీ నామకే వస్తే వారి పరిచర్యల్లో సాగిపోతుంది జీవితం సాగిపోతుంది అన్నట్లుగానే ఉంటా ఉన్నారు. కానీ
మునుపటి వంటి భారం లేదే, మునుపటి వలె ఆత్మను సంపాదించలేకపోతున్నానే అనుకుంటున్నారు కానీ ఏది చేతగాని స్థితిలో ఏదో లేదు, అవమానం కంటే ఈ చచ్చి బతికిన స్థితి చాలని అలాగున సాగిపోయేటట్లుగా మనుషులు ఉంటా ఉన్నారు. అలాగున సాతాను చెరలో ఇలాగా రక్షించబడని వారున్నారు, రక్షించబడిన వారున్నారు, రక్షించబడి సేవ చేసేవారు కూడా ఉన్నారు. ఏం చేయాలా? యాక్చువల్గా వీరిని విడిపిస్తే ఒక గొప్ప జనం అవుతుంది దేవుని పని చేయడానికి. కాబట్టి మన గురి ఏమై ఉండాలంటే వీరిని విడిపించడం మన గురి అయి ఉండాలి. ఏం చేయాలా విడిపించాలంటే? పౌలుకున్న భారం మనకు ఉండాలి. భారం లేనిది మనం ఏం కూడా చేయాలి. అనేక వర్తమానాలు వినొచ్చు, కానీ ప్రభు మనలో భారం పుట్టించింది మనమేమి కూడా చేయలేం. అసలు ఇప్పుడు చెప్తున్న సంగతి కూడా అంత తీవ్రతరమైందా ఇంత ఆలోచించడానికి అని అనిపిస్తుంది మనకు భారం లేకపోతే. సాతాను అలాగా చేస్తాడు. నిజంగా దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే ఏదో కొత్త వారిని నువ్వు తీసుకొని సిద్ధపరచడం కాదుగా, దేవుడు సిద్ధపరిచిన వారే అనేక మంది బంధించబడిన వారుగా ఉన్నారు. అంతేకాదు, సిద్ధపరచబడని వారు యవన బిడ్డలు అనేక మంది వాడి చెరలో ఉన్నారు. వారు కూడా విడిపించబడాలి. వారు కూడా ప్రభు కొరకే సిద్ధపరచబడిన పాత్రలుగా ఉండాలి. కాబట్టి మన మొర ఆయన సన్నిధికి చేరేటట్లుగా ఉండాలి. ఆయన సన్నిధికి చేరగలిగితే ఆయన అన్ని చక్క పెట్టగలవు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తం బాగుగా చేసే దేవుడు. అయితే మన మొర ఆయన సన్నిధికి చేరగలగాలి. మనకు మొర ఉండాలి, మొర ఆయన సన్నిధికి మొర ఉండాలి అంటే ఆ భారం మనలో ఉండాలి. అది ఉండాలంటే ప్రభువే మనకు కల్పించాలి. ఒక చోట అంటాడు, ఈ శ్రమలే కాకుండా సంఘముల గురించిన భారం కూడా నాకు అనుదినము పుట్టుతున్నది అని చెప్తాడు పౌలు. దేవుని పనిలో ఆగక కొనసాగటం వల్ల శరీరానుసారమైనటువంటి మనస్సు తాను ఉంచని కారణం ఆత్మీయమైన దృష్టితోని, ఆత్మీయమైన మనస్సుతోని సాగిపోవడం వల్ల పౌలుకు ఈ భారం అనేది నిలకడగా ఉంటాం. 2 కొరింథీ 11:28 ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. మనకి ఎప్పుడో ఒకసారి భారం రమ్మంటే రాదు, కానీ పౌలుకి దినదినము భారం కలుగుతా ఉంది. కారణం ఏంటంటే తన దృష్టి నిలకడగా పరసంబంధమైన వాటి మీదనే ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? మనము ఆత్మీయంగా ఉంటే సాతానికి దెబ్బ, వాడికి నష్టం, వాడికి భయం, వానికి వణుకు. గనుక వాడెప్పుడు మనల్ని ఆత్మీయంగా ఉండకుండా మనకు శరీర సంబంధమైన వాటిని చూపిస్తూ మన ఆత్మీయతను బలహీనపరుస్తూ ఉంటాడు. వాడి గురి అదే. మనల్ని చల్లార్చాలి. వాడు చాలా జ్ఞానం, కుయుక్తిపరుడు. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచి పడేయాలి. మానైతే మనం దాన్ని వంచడం చాలా కష్టమని వాడికి తెలుసు. మనలో ఆత్మీయత చిగురిస్తున్నప్పుడే దాన్ని విరగొట్టాలని ప్రయత్నిస్తాడు. అందుకే ప్రభు వైపు తిరుగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే బహు విపరీతంగా వాడు మన మీద తన ఎఫెక్ట్ చూపిస్తాడు. అంటే ఎలాగా? మనల్ని మనం ఏదైతే ప్రభులోనికి వద్దామని అనుకుంటూ ఉంటామో ఆ మునుపటి కంటే అధికమైనటువంటి శోధనలను వాడు తీసుకొస్తాడు.
మునుపటి కంటే అధికంగా నిన్ను ఆకర్షించేటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తాడు. వాడి ఎయిమ్ ఏందంటే నువ్వు దేవుని వైపు తిరగకుండా, ఆ పని చేయకుండా, అలాగును ఉండకుండా నిన్ను తన వైపు మరలించుకోవడం వాడి ఉద్దేశం. కొంచెం అరే నేనెంత దాన్ని అల్పదా, నేను ఇలాగే అనుకుంటుంటా. అయ్యో నేనెంత దాన్ని అల్పము, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారే, నేను దేవుని వైపు తిరిగితే వీడికి ఏం నష్టం, చాలా చిన్నదాన్ని కదా, నా వల్ల ఏమైతుందని వీడింత సంగతి, ఇన్ని పెద్ద శోధనలు, ఇన్ని పరిస్థితులు నా ముందుకు తీసుకొస్తున్నాడు అనుకునేదాన్ని. అలాగని ప్రార్థన చేసేదాన్ని. దేవుడు చూపించాడు. అంటే ఇన్ని నిన్ను పడద్రోసే పరిస్థితులు నీ చుట్టూ అలుముకుంటున్నాయి. అందుకే నేను ఎప్పుడు ఈ వ్యక్తిగత ప్రార్థన అంటాను. ప్రతి చిన్న పాపం నుంచి పెద్ద పాపం వరకు దేవుడు క్లియర్గా చూపిస్తాడు. వ్యక్తిగతంగా మనం ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు వాక్యం ద్వారా చూపిస్తాడు, ప్రార్థనలో చూపిస్తాడు, ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియపరుస్తాడు. కొన్ని సంఘటనలు మన ముందుకు తీసుకొచ్చి హెచ్చరిస్తాడు. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మనం ఒక్కరమే ఉండం. ఒక పోరాటం అది, ఒక యుద్ధం అది. సాతాను మనకంటే వాడు ముందుగా ఉంటాడు. మనము మధ్యాహ్నం గురించి, రాత్రి గురించి ఆలోచిస్తే వాడు రేపు రాత్రి వరకు ఆలోచిస్తాడు, ఇంకా ఎక్కువ ఆలోచిస్తాడు. రేపు ఉదయం నువ్వు ప్రార్థన చేసుకునే సంగతికి ఇప్పటి నుంచి వాడు నెగిటివ్స్ తీసుకొని వస్తాడు, ఆటంకపరిచే పరిస్థితులు తీసుకొస్తాడు. వాడు ఒక స్టెప్ ముందుగానే ఆలోచించి మనల్ని పడద్రోయాలని చూస్తూ ఉంటాడు. అప్పటి దినాల్లో నేను అట్లా అనుకునేదాన్ని, ప్రభు నేనే పాటిదాన్ని, అసలు నా వల్ల ఏం జరుగుతుందని వాడంత టెన్షన్ పడి అంత పెద్ద పెద్ద సంగతుల్ని నా ముందుకు తీసుకొని వచ్చి నేను పడద్రోయాలని చూస్తున్నాడు అనుకునేదాన్ని. అలాగ ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ దేవుడు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ వానికి గెలుపు రాకూడదు. అసలు దేవుడి సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఇది సాతాను, ఈ వస్తువు సాతాను, ఈ వ్యక్తి సాతాను, ఈ పరిస్థితులు సాతాను క్రియేషన్, నువ్వు ఇక్కడ తప్పించబడాలా, తప్పించుకోవాలా, గెలవాలా అనే సంగతి మన పర్సనల్ ప్రేయర్లో ప్రభు చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే పర్సనల్ ప్రేయర్ నిలకడగా ఉంటుందో జయ జీవితం కూడా నిలకడగా ఉంటుంది. అంటే అవి సంగతులు ఎవరు గుర్తించలే, ఎవరు బోధించలే. నీ అంతరంగంలో పోరాటం కానీ, నీ తలంపులు కానీ ఎవరు ఎరగలేరు, దానికి ఎవరు సాల్వ్ చేయలేరు కూడా. ప్రభుతో నీకు సావాసం ఉంటే ప్రభు నీకు అడుగడుగున సహాయం చేసేవాడుగా. అలాగే ప్రభు నేర్పించిన సంగతి ఏంటంటే ఇది సాతాను, ఇది వాడు, జాగ్రత్త అన్నప్పుడు ఎంతో కోపం వచ్చేది. ఇది సాతానని తెలిసినప్పుడు అంతవరకు ఆ పని చేయాలనిపిస్తుంది. మన హృదయం ఎట్లా ఇష్టపడుతుంది కదా, అలా చేయాలనిపిస్తుంది. ఇది దుష్టుడు అనంగానే వెంటనే రోషం వచ్చేస్తుంది. లేదు లేదు, వాడు గెలవడానికి వీలు, నా ప్రభువుకు అవమానం రావడానికి వీల్లేదు, నా ఇష్టం అయితే మళ్ళీ వదిలేస్తా. వాడు ఈ రకం, వాడేమి మన ప్రేమించి మన ఇష్టాలు వాడిని తీర్చాలని రాడు. వాడు దేనికి వస్తాడు? దొంగవాడు. వాడు దోచుకోవడానికి వస్తాడు. మొదట అంటాడు కదా, వాడు దోచుకోవడానికి, హత్య చేయడానికి, నా తర్వాత నాశనం చేయడానికి వస్తాడు. వాడి క్రమం అది. కాబట్టి వాడు చిన్న విషయాల్లోనే మనం వాడిని వెంటనే ఖండించేయాలి. అలాగే దేవుడు నేర్పిస్తా వచ్చినాడు. ఆ దినాల్లో అనుకునేదాన్ని, నేనేందయ్యా అల్పమైన దాన్ని, నా గురించి వాడేందంత సీరియస్గా తీసుకుంటున్నాడు అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతా ఉంది వాడెందుకు అప్పుడు అంత సీరియస్గా నన్ను పడగొట్టాలని. అప్పటి నుంచే చిన్న మొక్కగా ఉన్నప్పటి నుంచి వాడంత గురి ఎందుకు ఉంచినాడన్న సంగతి మనం కూడా ఎరగాల. ఆ తర్వాత మనం అనేకులకు ఆశీర్వాదకరమైతామన్న సంగతి
వాడు ఎరుగును. వాడి చేత ట్రాప్ చేయబడితేనే మనం అణిగిపోయి మూలన పడి ఉంటాం కానీ చచ్చిన శవం లాగా బతికుంటాం. ఆత్మీయులే విశ్వాసులమే కానీ ఇక్కడ పక్షపాతం వచ్చిన వాళ్ళు అంటారు కదా, మూగ చెవిటోళ్ళు ఉన్నట్టు ఉంటాం ఆత్మీయ జీవితం. ఈ వ్యక్తి విషయమే సాతాను అలా చేస్తాడని కాదు, ప్రతి ఒక్కరి విషయం అట్లా చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా వాడిని జయిస్తూ వెళ్తే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉన్నతంగా నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రతి ఒక్కరు మొక్కగా ఉన్నప్పుడే వాడి విషయంలో జాగ్రత్తగా ఉండి వాడి మీద ఎల్లప్పుడూ అధికమైన విజయాన్ని పొందుతూ వెళుతూ ఉన్నప్పుడు అనేకులకు ఆశీర్వాదకరం అవుతూనే ఉంటాం. పోనీ వాడు ఇప్పుడైనా వదిలినాడా అంటే ఇప్పుడు కూడా వదిలినాడు. ఒకప్పుడు వాడికి తెలుసు, ఓహో ఈ విషయంలో ఈమె శోధించబడదు, కష్టం అనుకుంటాడు. వాడికి అనేక తంత్రాలు తెలుసు కదా, ఎప్పటి నుంచో మనల్ని చూసినాడు కదా, మన బలహీనతలను చూసినాడు కదా. కాబట్టి ఎక్కడ అనేది వాడు నిరంతరం వాడి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు పక్షిని పట్టుకోవడానికి వేటగాడు దొరకపోతే ఇంటికి పోతాడేమో కానీ వీడట్లల్లా కొద్ది కాలం గ్యాప్ ఇస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అనుకుంటే కదా, కొద్ది కాలము ప్రభుని విడిచిపోతాడు అంతే. 40 దినాల ఉపవాసం తర్వాత ప్రభుని శోధిస్తాడు. కొంతకాలము విడిచిపోయిన అనేది ఉంటాం వేరే సువార్తలో అనుకుంటా. అలా కొంతకాలం విడిచినట్టు కనబడుతుంది అంతే. మళ్ళీ వస్తాడు వాడు ఎంత వరకు ప్రయత్నం చేస్తాడు మనల్ని పడగొట్టడానికంటే మనం చచ్చే వరకు ప్రయత్నం చేస్తానే ఉంటాం. అందుకే ఈ పోరాటం అనేది, ఈ యుద్ధము రక్షించబడిన నాటి నుండే యుద్ధం. ఆ యుద్ధము ప్రతి దినము ప్రతి క్షణం ఉంటూనే ఉంటుంది. అది యుద్ధముగా భావించిన వాడే, గ్రహించిన వాడే పరిస్థితులను అర్థం చేసుకొని విజయం అందుతూ ముందుకు సాగగలడు. ఇది యుద్ధం కాదులే, ఇది రొటీన్ లైఫ్ అనుకున్న వాళ్ళు ట్రాప్ చేయబడతారు కదా. పక్షి ఉంది, ఆడ గింజలున్నాయి, ఇది అడవి ప్రాంతం, ఒకే చోటున ఇన్ని గింజలు ఎక్కడివి అని ఆలోచించకుండా ఇది రొటీన్లే అనుకుంటా పోయి తిన్నావనుకో, ఖచ్చితంగా వలలో పడిపోతుంది. అయితే ఏంటిది? ఇది యుద్ధము. ఈ గింజలు ఈ ప్రాంతంలో ఎలాగా అని జ్ఞానం కలిగి కొంచెం ఆగి ఆలోచిస్తే ఆ ఊరి వైపు వెళ్లకుండా తప్పించబడుతుంది. మన జీవితంలో కూడా అంతే. తొందరపాటు అడుగు వాడి ట్రాప్లో మనం పడేటట్లుగా చేస్తుంది. ఇలాగున్న అనేక మంది ఉన్నారు. వారందరినీ మనం విడిపించుకోవాలంటే దేవుడు ఈ దినాన మనకు చూపించిన ఒక మార్గం ఏంటి అని అంటే, కీర్తన గ్రంథం 51లో చూసినాం, విరిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేయడు. కాబట్టి మనలో ఆయన లక్ష్య పెట్టే మనస్సు కలిగి ఉండాలి. అంటే విరిగిన మనస్సు కలిగి ఉండాలి. విరిగిన మనస్సు ఆయన అలక్ష్య పెట్టడం అంటే ఏంటి? ఆయన లక్ష్య పెడతాడు. కాబట్టి విరిగిన మనస్సు ఏం చేయాలి? మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే విరిగిన మనస్సు మనం కలిగి, ఇప్పుడు చెప్పినామే సంగతులన్నిటి కొరకై ప్రభు దగ్గర మొరపెట్టినామనుకో, దేవుడు లక్ష్య పెడతాడు. ఏదో రొటీన్గా నువ్వు చేసే ప్రార్థన అలక్ష్య పెడతాడేమో గాని, విరిగిన హృదయంతో దీనులమై ఆయన సన్నిధిలో బతిమాలుకున్నప్పుడు ఆయన అలక్ష్యము చెయ్యడు. ఎంత గొప్ప మాట! అలక్ష్యము చెయ్యడు అనే మాట. ఖచ్చితంగా నిన్ను లక్ష్య పెడతాడు. నీ బాధను, నీ మొరను, నీ కన్నీటిని లక్ష్య పెడతాడు. ప్రభుని కోరుకోవాలి మనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. 2వ వచనం,
మూడో లైన్, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నా. అలాగున ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టిస్తాను. కాబట్టి దేవుని ఈ దినం మనం కోరుకోవాల్సింది, అయ్యా పౌలుకు అది నానా దినదినము భారం అధికం చేస్తున్నావు, నాకు కూడా భారమేయు. లోకంలో ఎన్ని సంగతులు ఉన్నాయి, వాటి గురించి దిగులు లేని వాడిగా, దిగులు లేని దానిగా నేనున్నాను. ప్రభువా నన్ను క్షమించు. దావీదు విషయంలో కూడా విరిగిన మనస్సే నువ్వు అలక్ష్యం చేయవని రాసినాడు దావీదు. అయ్యా అట్లాంటి విరిగిన మనస్సు నాకేవా ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ హృదయం ఇస్తాడు. ఆ హృదయం కలిగిన వారమై మనం ప్రభు పనిలో ముందుకు సాగాలి. ప్రభు కొరకు ఆత్మల్ని సంపాదించడానికి, అనేక మంది దేవుని పని చేసేవారిని సిద్ధపరచడానికి మనం ప్రయాసపడగలం. ప్రభుని విరిగి నలిగిన హృదయంతో అడగమని దేవుడి దినాన కోరుతా ఉన్నాడు. ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నన్ను విరగొట్టు, నలగొట్టు, అట్టి హృదయం నాకు, వారి గురించి జాలి, భారము, బాధ, కన్నీరు నాకు నాయనా. కఠినమైన రాతిగా ఉన్నాను, నిజంగా వాళ్ళు పడిన ఊబిలో, చెరలో వాళ్ళు ఉన్న సంగతి నేను ఎరగలేని వాడిగా ఉన్నాను, నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్టి హృదయం మనకిస్తాడు. ఆయన ఇస్తాడు. ఆ హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు అది అలక్ష్యం చేయకుండా అంగీకరిస్తాడు. అంటాడు మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారంగా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్న సాతానేమి, వాడి తంత్రాలేమి, వాడి మనుషులేమి, వేటినైనా మనము జయించినాము అని రాయబడుతుంది. మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి చేయవలసిన ప్రార్థనలు మనం చేసినప్పుడు లోకంలో ఉన్న శత్రువుని జయించుటకు ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు మన వెడికిలో ప్రభు దీవించును గాక. రాబోయే కాలంలో ఆయన కొరకై బలమైన సాధనాలుగా మనము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుదుము గాక. ప్రేమగల నాయన, పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకమైన నాయన నీకు వందనం చెల్లిస్తా ఉన్నాను. అధికమైన కృపను బట్టి మీరు అనుగ్రహించిన వాక్యమును బట్టి కూడా నీకు వందనములయ్యా. నా తండ్రి, నా రక్షక, ఓ నా తండ్రి, దయచేసి జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ విరిగి నలిగిన మనస్సు నాకు దయచేవా తండ్రి. అది లేక నాయన నేను ఎంతో నష్టపరిచేదానిగా ఉన్నాను. యథార్థంగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను తండ్రి, నాలో గర్వమును అతిశయమును తొలగించిన ఆయన నీ సన్నిధికి చేరే ప్రార్థన నేను చేయగలుగును. నిరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేయమని బ్రతిమాలుతున్నాను. దయగలిగిన ప్రభా, ఎవరు దీనులై నీ మాట విని వణుకుతుంటారు వారినే దృష్టిస్తానన్నావు నాయన. నీవు నన్ను అలక్ష్యము చేయకుండానట్లు, నా ప్రార్థనను లక్ష్య పెట్టి జవాబిచ్చినట్లుగా నాకు అట్టి జీవితం దయచేయండి నాయన. ఆయన గర్వించే పరిస్థితులు, గర్వించే జీవితం నాకొద్దు తండ్రి. దీనత్వం కలిగి ప్రభా ఆయన్ని ఉన్నా నీ పాదాల దగ్గర కూర్చుని ఆయన ప్రభా దీనులమై ఉండుటకు సమస్త మహిమను నీకు ఆపాదించేవారిగా మేము ఉండగలుగుటకు కృప చూపించిన ఆయన. యేసయ్యా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు, తీసుకొచ్చిన పరిస్థితులన్నిటిని బట్టి నీకు వందనాలు. లోకంలో అనేక మంది ప్రభా ఆ రీతిలుగా మా కళ్ళ ముందే బంధించబడతా ఉన్నారు. మా కళ్ళ ముందే వాళ్ళు ట్రాప్ చేయబడుతున్నారు. మా కళ్ళ ముందే బయటికి రావాలని ఆక్రందన చేస్తున్నారు, కానీ రాలేకపోతున్నారు తండ్రి. నాయన ఎంతో దుఃఖిస్తున్నాం, విలపిస్తున్నాం, ఏడుస్తున్నాం. అనేక మందిని మేము విడిపించుకోలేకపోతున్నాం. దేవా,
నీవు కోరినట్లుగా ఇటు దీనత్వమైనటువంటి హృదయాన్ని, ఈ విరిగి నలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండలేకపోతున్నామయ్యా. అందుకే మా ప్రార్థనలకు జవాబు లేదు తండ్రి. గర్వించిన హృదయాలతో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం, కానీ మొరని సన్నిధిలో చేరటం లేదు తండ్రి. యేసయ్యా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దయచేసి విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి నాయన. నీ సన్నిధికి చేరే మొర నేను పెట్టగలుగునట్లు తండ్రి నన్ను నలుగుగొట్టమని మనస్ఫూర్తిగా బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నీ సన్నిధికి చేరని మొర ఎంతకాలం పెడితే ఏం లాభం ప్రభు? తండ్రి, నీ సన్నిధికి చేరగలగాలి, నువ్వు అంగీకరించాలా, మా కన్నుల ఎదుట మేము ఆ జవాబు చూడగలగాలి ప్రభా. నా తండ్రి, దయ చూపించండి. నా బ్రతికి ఉన్న దినాల్లోనే ప్రార్థనలకు జవాబు పొందుకోగలిగినట్లు నీ కృప దయచేయమని బ్రతిమాలుతున్నాను తండ్రి. ఎంతో మంది ప్రభా తెలియక ఊబిలో ఇరుక్కున్నారు, బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మా ప్రియులను మీరు విడిపించండి నాయన. వారి గురించిన భారం దినదినము మాలో అధికం చేయండి తండ్రి. కృప చూపించండి ప్రభు. ఈ చిత్తంలో ఉన్న వారిని గ్రూపు వైపుగా నువ్వు ఆకర్షించమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, ఈ చిన్న మాటలు నిష్ప్రయోజనం కానియద్దు, మాలో అవి అగ్ని వలె మండుచుండని తండ్రి. ఈ సమయంలో నా మట్టుకు నేను ఈ సన్నిధిలో సాగిలి పడుతున్నాను. ఏ పరిస్థితులు గుండా తీసుకెళ్తావో నాకు తెలియదు, కానీ నీ సన్నిధికి చేరే మొర నేను పెట్టగలగాలి. నువ్వు లక్ష్య పెట్టే ప్రార్థన నేను చేయగలగాలి. నువ్వు లక్ష్య పెట్టే హృదయం నేను కలిగి ఉండాలి ప్రభా. విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి. పరిస్థితులన్నీ సౌఖ్యం ఇచ్చిన మంచిదే ప్రభా. వీటన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాను కూడా. కానీ ప్రభా, దీనత్వం నేను కలిగి ఉండనట్లు ఈ సన్నిధిలో నేను గడపగలుగుటకు, నాయన మోకరించి ప్రార్థించగలుగుటకు, నా శరీరాన్ని నేను నల్లగొట్టుకోవడానికి ఉపవాసం ఉండి కనిపెట్టుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఆత్మల గురించిన భారం అధికం చేయండి. పరిస్థితులను అర్థం చేసుకునే కృపను దయచేయండి. కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ రీతిగా సహాయపడతామని నమ్మి వందనం చెల్లిస్తున్నా. ఏదో ఆట వేషధారణగా నేను అడగటం లేదయ్యా, హృదయపూర్వకంగా సాగిలి పడుతున్నా. నాకు లేదయ్యా అట్టి హృదయము. అనేక సార్లు గర్వించే హృదయాన్ని బట్టి ఈ పరిచర్యను కూడా నేను సరిగా చేయలేకపోతున్నా. ఎంతో నష్టపరిచేదానిగా ఉంటున్నాను. నన్ను మరణించు, తిరిగి అట్లు చేయకుండానట్లు నీ కృపను దయచేయవలసిందిగా నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నా. ప్రార్థన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య నామంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.